అందరికీ నమస్కారం. ఈరోజు గురు పౌర్ణమి సందర్భంగా, గురు మహోత్సవం సందర్భంగా మన యోగా టీము అండ్ గాంధీనగర్ పార్క్ ఆల్ మెంబర్స్ అందరికీ మనం చేస్తున్నాం. కానీ అందరికి కూడా ఇది ఆహ్వానం, ఇది ప్రత్యేకంగా మరి మన అందరి తరపుని కూడా ఈరోజు గురువు గారికి మీ అందరి తరపుని, నా అందరి తరపుని కూడా గురు పూజ కాబట్టి మనం పాదాభివందనం చేస్తున్నాము. ఓకేనా? మీ అందరి తరపుని ఓకే 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 మీ అందరూ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఇంకో విషయం చెప్తున్నాను. గురువు ఇక్కడ పెద్దలు ఉంటారు, చిన్నలు ఉంటారు, అందరూ ఉంటారు. ఒక పక్షంగా గురువు, ఒక పక్షంగా తండ్రి, తల్లి, పెద్దోళ్ళకి ఓ సోదరభంగా, మాకులాంటి వాళ్ళకి తండ్రి లాంటి వాళ్ళు ఏంటంటే గురువుగారు చెప్పిన మాట వేదవాక్యం. గురువుగారు చెప్పిన మాటని మనం తూచా తప్పకుండా ఎవరైతే పాటిస్తారో వారు చాలా అభివృద్ధిలోకి వస్తారు. ఒకవేళ గురువు మాట ధిక్కరించారనుకో పాడైపోవడానికి అవకాశాలు ఉంటాయి. చిన్న సందర్భం గుర్తు చేసి నేను ముగించేస్తున్నాను. అప్పుడే నా చిన్నప్పుడు చదువుకున్నప్పుడు ఏకలవ్యుడు అనుకుంటాను, గురువుగారు నాకు ఇంత విలువిద్య నేర్పారు కదా, మీరు నన్ను మీకేం గురుదక్షిణ ఇమ్మంటారని అని చెప్తే గురువు అంటాడు అయితే నీకు నేర్పిన నాకు బహుమానంగా ఒక బటన్వే లేదు నాకు బహుమతి ఇచ్చంటే వెంటనే ఇచ్చేసాడు. అది గురుకున్న భక్తి. అయితే ఇప్పుడు గురువుగారు పరశురామ సురేష్ గారు మనసు అది కాదు. ఆయన ఏమంటున్నాడంటే, నేను ఆయన మనసులో ఉన్న మాట నేను మీకు అందరికీ చెప్తున్నాను, మీరు అందరూ కూడా అంగీకరిస్తారు. నాకు మీరు వేళ్ళు, కాళ్ళు, చేతులు ఏమవుద్ది, కానీ మీరు వచ్చి మీ ఆరోగ్యాలు కాపాడుకొని మీతో పాటు మీ కుటుంబాలని, మీ బంధువులకి కూడా ఇదిగో మేము పలానా కాకినాడ గాంధీనగర్ పార్కులో మేము యోగా చేస్తున్నాం, మేము అందుకే మీతో మేము ఇంత యంగ్గా ఉండగలుగుతున్నాం. అంతే కాబట్టి గురువుగారు కోరుకునేది అదే నేను అనుకున్నాను. ఒకవేళ ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆయన ఏమనుకున్నాడో మీకు చెప్తాడు. కానీ గురువు కోరుకునేది ఏమంటే ఆస్తులు, అంతస్తులు, లక్షలు ఇచ్చినా మనం కూడా గురువుగారి మనసుని మనం సంతోష పెట్టలేము. ఎప్పుడైతే గురువుగారి మనసుని మనం ఆయన సంతోష పెట్టామో ఆటోమేటిక్గా ఆయన సంతోషంగా ఉంటాడు, మనం సంతోషంగా ఉంటాం, మన బంధువులు సంతోషంగా ఉంటారు, మన కుటుంబాలు సంతోషంగా ఉంటాయి. అక్కడి వరకు నేను నా మాటలు ముగిస్తున్నాను. ఈ గురు మహోత్సవ కార్యక్రమంగా అందరూ కలిసినందుకు, మన అందరూ కూడా గురువు గారికి సన్మానం చేస్తున్నందుకు ఈవేళ ఈ పార్కులో ఎంతో అదృష్టం. గురు బ్రహ్మ, గురు విష్ణువు, గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై గురుదేవ నమః. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఫస్ట్ తల్లి తండ్రి వల్ల మనం వచ్చాం, తర్వాత గురువు, దైవం. గురువు తల్లిదండ్రులు మన భూమిలో తీసుకొచ్చిన గురువు అంటే ఎవరైనా గురువే. పాఠాలు నేర్పిన టీచర్ గారైనా గురువే. మనకి ఇలాంటి ఆరోగ్యకరమైన సూత్రాలు చెప్పి మనందరినీ ఆహ్లాదపరిచి ఎంతో ఉత్తేజంగా తయారు చేసినటువంటి మనకి ఈ సురేష్ గారు కూడా మనకు గురువు, తర్వాతే దైవం. అలాంటప్పుడు మనకి ఆయన ప్రతి విషయాన్ని మనం చెప్తుంటాడు. యోగాకి అందరూ వెళ్తాం, కానీ యోగా చేస్తే ఎలా ఉండాలి, చేయడం వల్ల లాభాలు ఏంటి అని చాలామంది చెప్పరు. ఏదో చేసుకుంటూ వెళ్ళిపోతుంటాం, మనం కూడా బాగానే ఉందనుకుంటాం. కానీ ఈ కార్యక్రమం చేస్తే ఈ ఆరోగ్యంగా ఉంటుంది, ఈ చేతుల్లో చేస్తే హెల్త్గా పనిచేస్తుంది, ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. దానివల్ల ఈ కార్యక్రమం ఈరోజు ప్రతి ఒక్కరు వచ్చి ఇందులో ఇన్వాల్వ్ అయ్యి మాకు ఈ హెల్త్లో ఈ ప్రాబ్లం ఉంది, పైకి చెప్పలేం, మనం చాలా కంప్లైంట్స్ ఉంటాయి. కానీ ఆయన చెప్పడం వల్ల మనకు ఉత్తేజం వచ్చి ఎవరు మనకి చెప్పకపోయినా మనమే మనతో లేచి పొద్దున్న ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఎంతో ఉత్సాహంగా, ఆనందంగా వస్తాం. కాబట్టి ఈరోజు మనందరం కలిసి మన గురువుగారికి ఘనంగా సన్మానం చేయాలి. ఎన్ని సమస్యలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ మనం ఎప్పుడు ఇలాగ నిలబడి ఈ కార్యక్రమం చేసుకుంటూ గురువుగారిని ఆనందపరిచి మనం కూడా ఆరోగ్యంగా ఉండాలి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యాన్ని ఆయన మనకు ఉచితంగా ఇస్తున్నాడు, డబ్బులు కాదు. ఆరోగ్యం ఈరోజు లక్షలు ఉన్నా మనకేమవ్వదు, కానీ ఆరోగ్యం ఉంటే అన్నీ ఉన్నట్టే. అలాంటి ఆరోగ్యం కోసం కొన్ని రకాల సూత్రాలు చెప్పి మనందరినీ ఉత్తేజపరిచినటువంటి గురువు గారికి శతకోటి పాదాభివందనాలు. గురు పౌర్ణిమ శుభాకాంక్షలు గురువుగారికి. అలాగే ఈ గురు పౌర్ణిమ కార్యక్రమానికి హాజరైన సురేష్ యోగా టీం అండ్ గాంధీనగర్ వాకర్స్ వెల్ఫేర్ అండ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో హాజరైన మీ అందరికీ ప్రత్యేకమైన అభినందన తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు మీ అందరికీ తెలుసు, ఎప్పుడు 6 అవుతుందా, ఎప్పుడు ఇంటి నుంచి వెళ్ళాలా, ఎప్పుడు యోగా స్టార్ట్ చేయాలని చెప్పేసి రాత్రి పడుకునేటప్పుడే మనం ఆలోచనలో ఉంటాం. ఎందుకంటే ఎర్లీగా వెళ్ళాలి, యోగా చేయాలి. మనం ఇంత నైపుణ్యంగా చక్కగా సాకచక్యంగా చేయగలుగుతున్నామంటే కేవలం
అది గురువుగారి దయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకంటే చాలామంది సయాటిక్ నరం కానీ, నడువు నొప్పి కానీ, మెల్ల నొప్పులు కానీ, అనేక రకాలుగా నొప్పులు ఉన్న వాళ్ళంతా కూడా మన యోగా చేయడం వల్ల అందరూ చాలా పర్ఫెక్ట్గా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారని చెప్పేసి ఈ సందర్భంగా సగర్వంగా మీకు అందరూ కూడా తెలియజేస్తూ ఉన్నాను. అలాగే వెయిట్లెస్, మనం చాలా బరువుగా ఉన్నవాళ్ళు, వెయిట్లో ఉన్నవాళ్ళు కూడా వెయిట్ కూడా తగ్గడం, మన కాళ్ళు చేతులు కీళ్ళ కానించి అన్నీ సక్రమంగా పనిచేస్తున్నాయి. చక్కగా మనం పని చేయగలుగుతున్నాం. ఉదయం నుంచి సాయంత్రం వరకు బాగా యాక్టివ్గా ఉన్నామంటే అది సురేష్ గారి యోగా టీం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే దీంట్లో సరదాగా మన యొక్క భాగస్వామ్యం మనం చేస్తున్న దాంట్లో కూడా ఉదయాన్నే అనేక రకాలుగా చక్కటి కార్యక్రమాలు, బర్త్డేలు, వెడ్డింగ్లు అన్ని రకాలుగా కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఎందుకంటే జీవితం అనేది ఏ క్షణాన్న ఏం జరుగుతుందో తెలియదు, ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు. కాబట్టి ఈ ఆనందాన్ని మనమంతా కూడా పొందాలనే ఉద్దేశంతో ఆయన డిఫరెంట్గా ఆలోచించి వినూత్న కార్యక్రమాలు పెడుతున్నందుకు ఇలాంటి గురువు గారిని మనం సన్మానించుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ఎన్నెన్నో మనం అందరం కూడా ఆనందంగా జరుపుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. గురు పౌర్ణిమ సందర్భంగా మనం గురు మహోత్సవం సందర్భంగా సార్ని సన్మానించడానికి ఇంతమంది వచ్చారు కనుక యోగా మిత్రులు మరియు ఇతరులు కూడా వచ్చి ఉన్నారు. చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా గురువుగారికి శతకోటి నమస్కారాలు. మరి ప్రతి ఒక్కరూ యోగా చేసుకోవాలి అనే కాన్సెప్ట్ ఉంది. అరే ఫస్ట్లో గురువుగారు మరికి ఇక్కడ గాంధీనగర్ పార్క్ వచ్చినప్పుడు ఏమంటే ఆంజనేయులు గారు ఏంటి ఇక్కడ మనం యోగా ప్రోగ్రాం పెడుతున్నాం, చక్కగా ఇదంతా అందరూ వచ్చేలాగా ప్రయత్నం చేయండి అన్నారు. అప్పుడు అక్కడ పెట్టారు. సర్లే సురేష్ గారు అందరికీ ఆరోగ్యంగా మీరు ఉంటే చాలా బాగుంటుందని అది చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు ఆపకుండా ఆయన కంటిన్యూ యోగా కార్యక్రమం చేస్తున్నారు. చాలామందికి ఆరోగ్య ప్రదాతగా నిలబడ్డారు. మన రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం. రెడ్డి గారు రండి సార్. అదేవిధంగా మన రైస్ మిల్ రెడ్డి గారికి అయ్యా నమస్కారం సార్. నమస్తే సార్. అయ్యా రెడ్డి గారు ఇక్కడికి వచ్చి ఆ యోగా గురువు గారిని దీవించినందుకు శతకోటి నమస్కారాలు. అయ్యా అదే రకంగా ఇక ముందు కూడా ప్రతిరోజు మన యోగాలోకి వచ్చి మన ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలని, ఒకవేళ ఏదైనా ఒక రోజు మర్చిపోతే దాన్ని ఆపేయకుండా కంటిన్యూ చేయాలని కోరుకుంటూ మరి యోగా గురువు గారికి మరి ఒక్కసారి నమస్కారం సుమాంజలి. ప్రియమైన యోగా మిత్రులారా మరియు యోగా మహిళమణులారా మరియు వాకర్స్లారా, మీకు అందరకు గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ముందుగా మనం పరసా నాగ వెంకట సురేష్ కుమార్ గారికి గురు పూర్ణిమ శుభాకాంక్షలు. వేదికను అలంకరించిన అతిరథ మహారథులందరికీ కూడా గురు పూర్ణిమ శుభాకాంక్షలు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు. దేవుడు మంచోడిని బాగా చూస్తాడు, దొంగోడిని బాగా చూస్తాడు, అందరినీ దేవుడు బాగానే చూస్తాడు. అలాగే మన గురువు గారు కూడా కుల మత జాతి ఏమీ లేకుండా అందరినీ పిలిచి ఆ డొంకలో ఉన్నవాడిని కూడా కాకేసి రే రారా బాబు రా యోగా చేయి, రోడ్డు మీద ఎవడని వెళ్తే రే రారా బాబు యోగా చేయి అని పలకరించే మహానుభావుడు మన గురువు గారు నాగ వెంకట సురేష్ కుమార్ గారు. ఆయనకు మనం ఎంత ఇచ్చినా రుణం తీరదు. మన ఆరోగ్యం కోసం ఆయన శ్రమించి కష్టపడి మాకందరికీ చాలా విలువిద్యలు యోగా శిక్షణ ఇస్తున్నారు కనుక ఆయనకి మరోసారి గురు పూర్ణిమ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాం. వాళ్ళ పేర్లు మనం రాసుకొని డయాస్ మీద వారిని పిలిచి పెద్దలు పిలిచి కూర్చోబెట్టి ఆ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ఏదో ఒక పెద్దని నియమించి ఆ పెద్ద ప్రకారంగా వెళ్ళిపోవాలి. ఎవరైతే అవ్వచ్చు
ఈవేళ కొంచెం పర్వాలేదు, బాగానే ఉంది. ఇదే కంటిన్యూ చేస్తే బాగుంటుందని నా ఉద్దేశం. అలాగే వారికి వారికి ఇచ్చినటువంటి కేటాయించినటువంటి సమయం కూడా నిమిషమో 2 నిమిషాల్లో వ్యక్తిగతంగా ఆయన యొక్క మా పద్ధతిని బట్టి ఇచ్చి ఆ టైం అయ్యేసరికి ఆటోమేటిక్గా మైక్ కట్ చేయాలి. కొంతమంది మైక్ వీరులు ఉంటారు, పట్టుకుంటూ వదలరు, నాలాంటి వాళ్ళు. ఓకే, అందరికీ గురు పూర్ణిమ శుభాభినందనలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. గురువుగారికి కూడా నమస్కారం. ఆయన నాకైనా వయసులో చిన్నవారు అనుకుంటున్నాను, మరి అంచేత ఆయనకి చేతి నమస్కారం పెట్టకూడదు. ఇంకో సాంప్రదాయం ఉంది, పెద్దల్ని నేను గురువుని అయిపోయాను కదా, వచ్చిన కూడా పెద్దల్ని మనం ఒక పెద్దవాళ్ళకి మనం నమస్కరించవచ్చు, కానీ మనకన్నా పెద్దవాళ్ళకి వాళ్ళు మనకు నమస్కరించుకుంటే మనకు ఆయుక్షణం. ఏదో ధర్మం ఉందా పూర్వకాలం నుంచి, కాబట్టి ఆ ధర్మాన్ని పాటిద్దాం. కాబట్టి ఆయనకి నేను చేతులెత్తి నమస్కారం పెట్టకపోయినా ఆయన సంపూర్ణ ఆరోగ్యంతో ఉండి మనలాంటి బ్యాచ్ని చాలామందిని భవిష్యత్తులో తయారు చేయాలని కోరుకుంటూ, మనసా వాచా కర్మని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ దేవా అభివందనమిదియే గురుదేవా, ఆరోగ్యానికి ఆలంబన మీరు, మామదిలో దైవమే మీరు, అనారోగ్యాన్ని పరిమార్చు ఆయుధమే మీరు, ధన్యము ఆచార్య నీ శుభచరణం, వందనమిదియే గురుదేవా, అభివందనమిదియే గురుదేవా. ఎన్ని సమస్యలు మీరోర్చినారో, ఎందరి బ్రతుకులు తీర్చిదిద్దారో, గుండెను ప్రమిదగా చేశారే. నమస్తే అండి, నా పేరు వెంకటేష్ అండి. నేను యోగాలో ఫస్ట్ జాయిన్ అవ్వలేదు, నా వైఫ్ ముందు జాయిన్ అయింది. తర్వాత ఆమెలో ఉన్న యోగా తర్వాత జాయిన్ అయిన తర్వాత ఆ మార్పును గమనించి షీఈ్ వెరీ యాక్టివ్ ఆఫ్టర్ జాయినింగ్ యోగా. దాని వల్ల నేను కూడా ఇన్స్పైర్ అయ్యి వచ్చి 2 రోజులు ఫస్ట్ 2 రోజులు ఉన్నాను. తర్వాత మళ్ళీ మారిన తర్వాత మళ్ళీ ఏదో వెళ్తే అనిపించి మళ్ళీ మొదలుపెట్టాను. ఈ యోగాలో స్పెషల్ ఏంటంటే, యోగా అందరూ చెప్తారు, కానీ ఈ యోగా మాస్టర్ ఏంటంటే ఒక్కొక్కళ్ళ హెల్త్ ప్రాబ్లము, హెల్త్ సిచ్యువేషను, వాళ్ళ ఫిజికల్ కండిషను చూసి వాళ్ళు ఎంతవరకు చెయ్యాలో సూచనలు ఇచ్చి, అలాగే నెక్స్ట్ ఏంటంటే మనం ఒక చెయ్యి కొంతవరకు ఎత్తుతాం అనుకోండి, అది బాగా ఏదో చేసాం అనుకోండి, కానీ ఆయన దగ్గరకు వచ్చి మీరు ఇలా చేస్తే 2 నెలల్లో మీరు నాకన్నా మించిపోతారంటే ఒక ఇన్స్పిరేషన్ ఇస్తారు. ఆ వీడియోలు చూసి నిజంగా మనం నెక్స్ట్ రోజు బాగా చేసాం అనుకుంటున్నాం, కానీ చేయలేదు, కానీ ఆయన ఒక ఇన్స్పిరేషను మనలో మంచి మానసిక ధైర్యాన్ని నింపుతుంది. అది చాలా గొప్ప విషయం. అలాగే విభిన్న మనస్తత్వాలను కూడా ఆయన ఏకతాటి మీద నడిపిస్తూ అందరినీ కలుపుకుంటున్నారు. దానికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్తే సురేష్ గారు. థ్యాంక్ యూ. గురు విష్ణు గురుదేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః. గురువు మనకి బ్రహ్మతో సమానం అండి. మరి గురువులు 3 రకాలుగా ఉంటారు. ఒకళ్ళు ఆధ్యాత్మిక గురువులు ఉంటారు, ఇంకొకళ్ళు లౌకిక గురువులు ఉంటారు. లౌకిక గురువులు అంటే మనకి బతుకుదేరికి కావాల్సిన విద్య చెప్తారు. అలాగే మన యోగా గురుగారు ఉన్నారు, ఆరోగ్యం సంబంధించిన విద్య చెప్తారు. ఈ మన గురుగారు సురేష్ గారు ఈ గాంధీ నగర్ పార్క్లో నాకు సుమారు 20 సంవత్సరాల నుంచి తెలుసు. ఏదో వాకింగ్ వచ్చి వెళ్ళిపోతూ ఉండేవాడు. నేను పిఆర్ కాలేజీలో వాకింగ్ చేసేవాడిని. అలాంటిది మీ అందరినీ చూసి ఇన్స్పైర్ అయ్యి గురుగారు చక్కగా ఈ కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. యోగా అది ఆరోగ్యకరంగా ఉంటుంది. మీరు యోగా చేసిన తర్వాత కావాల్సి మీరు వాకింగ్ చేసుకోండి. మీరు వాకింగ్ చేస్తూ కూడా ముందు యోగాకి వస్తే మీకు బాగుంటుందని సజెషన్ ఇచ్చారు. దాని ప్రకారం నేను యోగాలో రెగ్యులర్గా వస్తున్నానండి. జై గురుదేవ్. థ్యాంక్ యూ సార్. సార్ గురువు గారు బాబు స్టేజ్ మీద రావాల్సింది అక్కడ వచ్చిన సార్. రాంబాబు గారు రండి. రాంబాబు గారు మీరే. ఇంకా ప్రోగ్రాం దగ్గర పడ్డదండి. సన్మానం ఎవరైనా ఒక సెకండ్. గురు పౌర్ణమి శుభాకాంక్షలు అందరికీ. గురుగారికి శుభాకాంక్షలు. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర.
గురు సాక్ష పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. సర్వము పాలించి ఏలించేవాడు గురువు ఒక్కడే. అయితే గురువుని ధ్యానిస్తే త్రిమూర్తులను ధ్యానించిన పుణ్యం కూడా మనకు వస్తుంది. అలాగే నేను ఎక్కువ అందరం చెప్పేసారు, నా హెల్త్ కూడా కొంచెం బాగుండేది కాదు. ఇక్కడికి వచ్చాక సురేష్ గారు నేను అక్కడ మామూలుగా యోగా చేసుకుంటుంటే ఇక్కడ రండి అని చెప్పేసి నన్ను రప్పించారు. అక్కడి నుంచి వెళ్తే హ్యాపీగా ఆనందంగా ఉన్నాము. అది ఇంతతోటి ముగిస్తున్నాను. చిన్నది గురుగారికి మా ఇంటి దగ్గర చిన్న సన్మానం. ఎవరికి అంటే టిఫిన్లు అన్నీ చేసాకే వచ్చిన వాళ్ళు అక్కడ రావచ్చు, దగ్గరికి అక్కడ ఆ గాంధీ గారి ఇంటి దగ్గరే. ఏమన్నా పోస్తారంటే పోయింది. ఓకే, మీరు వచ్చండి. గాంధీ ఇంటి పక్క వచ్చండి. గాంధీ గారు మగలందరూ పక్క, మగలు పక్క. కమలా గారు మీ చేతుల మీద పట్టలేవండి. అమ్మ వీడియో పక్కన ఉండి. గాంధీ గారు ప్లీజ్, గాంధీ గారు సైడ్ కొనండి. గాంధీ గారు సైడ్ ఇలా వచ్చండి. వీరభద్ర కుమార్ గారు వచ్చారు. ఓకేనా, మీరందరూ కాము ఎలా చూడండి అమ్మా. ఇలా వీడియోకి అడ్డుకోండి. మేడం కొంచెం ఇలా పట్టుకోండి, సైడ్ కొనండి. నేను కోరుకునేది ఒకటే, ఎలా రాకూడదు అలాగే వెళ్ళకూడదు. ఆ పక్క నుంచి రావాలి, ఆ పక్క నుంచి వెళ్ళాలి. ఓకేనా? ఓకే, అందరూ కూడా కాలుగుతారు, మీరు చూసుకొని కాలుగుతారు. ఓకే, మీరు సన్మానం చేసిన చక్రంగా మీరు మళ్ళీ వెనక్కి వెళ్తే చక్రంగా మిగతా వాళ్ళకి సాయం చేద్దాము. టైం ఓవర్, ప్లీజ్ కమాన్. ఓకే, బట్టలు కూడా కమల గారు, సత్య గారు, గాంధీ గారు, రమణ గారు, సుగర్ కుమార్ గారు, మన కుమార్ గారికి చప్పలు పట్టండి. లేట్కి వచ్చారు. ప్లీజ్ ప్లీజ్ ఎవరు ఉండద్దు, పేర్లు పిలుచుండే. ప్లీజ్ కమాన్ కమాన్. మీరు అందరూ వద్దరు కానీ కంపల్సరీ వస్తారు, ఇందులో డౌట్ లేదు. ఓకేనా? పెడతాను వెళ్ళండి. గాంధీ గారు బట్టలు ఇచ్చాడు ఫోటో. చప్పలు పెట్టిన అందరూ గట్టిగా, చప్పలు గట్టి కొట్టాలి, చాలా గట్టి కొట్టాలి. మీరే మహిళలు చప్పలు కొట్టాలమ్మా. లక్ష్మి గారు థ్యాంక్ యూ వెరీ గుడ్. చప్పలు కొట్టాలి అందరూ. ఓకే, తీస్తారు. ప్లీజ్ మీరు కొంచెం ఖాళీ చేయండి అమ్మా, కొంచెం మీరు ఖాళీ చేయండి. సత్యనారాయణ గారు, రాజు గారు ఇలా వచ్చండి. పాలి స్టేజ్ డిస్టర్బ్ చేయొద్దు. అమ్మ మీరు రండి అమ్మా. అమ్మ మీరు చేస్తారా? చేయండి మరి, చేయండి మరి. ఎంతసేపు వాళ్ళు దాల్దే అమ్మా, వాళ్ళు దాల్దే మీదే. మరి ఇంకా దాంట్లో ఉన్నాయి కదా. బట్టలు పెట్టారమ్మా, గురువుగారు బట్టలు పెట్టారా? ఆ స్వీట్ బాక్స్ మిగతా వాళ్ళు ఇస్తారులే అమ్మా, మిగతా వాళ్ళు స్వీట్ బాక్స్ ఇస్తారులే అమ్మా, మిగతా కొన్ని వాళ్ళు ఇస్తారులే అమ్మా. ఓకేనమ్మా? సరే సన్నావేలు పెట్టచ్చు కదా. మాట్లాడుతున్నాం కదా, పర్లేదు లాస్ట్లో పెడతాం. చిన్న సౌండ్ పెట్టు. ఓకే, మీరు కొంచెం ఇలా పక్కుంటే మిగతా. అమ్మ మీరు 5 రండి అమ్మా, రండి. మీరు త్వరగా రావాలి ప్లీజ్. కమాన్ వేసండి. మీరు దిగండి అమ్మా ప్లీజ్, కోఆపరేషన్ చేయండి. మీరు కింద దిగండి అందరు కూడా. మీరు అందరు కింద దిగాలి. వాళ్ళు కొత్త వాళ్ళకి ఇవ్వాలి ఛాన్స్. చేస్తున్నా. హలో హలో మీరు పెట్టండి అమ్మ. కొత్త వాళ్ళు రండి అమ్మ, మీరు కొంచెం అనుకోండి. ఈ మౌత్ పనిచేయట్లేదు. రాము చూడు, రాము మౌత్ ప్లీజ్. హలో హలో వద్దు, బ్లూటూత్ ఆఫ్, బ్లూటూత్ ఆఫ్. అమ్మా రండి అమ్మ, మీరు రండి. మీరు అడ్డొస్తుందో చూసుకోండి, సైడ్ కింద ఇవ్వండి సార్. ఇవ్వండి. అది నేను చెప్పేది అదే కోఆపరేషన్ చేసుకుంటే మనకి చాలా సాటిస్ఫై ఉంటుంది. అన్ని ఫోటోలో ఉన్న ప్రయత్నం చేయొద్దు ప్లీజ్. కమాన్ వెనకాల కూర్చోండి. ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి. నేను పెడతాను. ఆవిడకి కెమెరాలో కనిపించా మీరు అనుకున్నాను. ఓకే ప్లీజ్ అందరం అటు ఒకసారి మీరు వచ్చండి, మీరు చూడండి అమ్మా. మీరు చూడండి తల్లి అమ్మా, మీరు ఇలా చూడండి అమ్మా. మీరు ఇలా చూడండి అమ్మా, ఇలా చూడండి సార్. పెద్ద అయినా రామకృష్ణ గారు ఇలా చూడండి ఒకసారి. వాళ్ళు దిగనివ్వండి అమ్మా, వాళ్ళు దిగనివ్వండి. చెప్పా చిన్న దీపం చెప్పు. హలో చెప్పానుగా, గురువు గారికి ఇచ్చే సంతోషం మీరు అందరూ కొంచెం ఖాళీ చేయాలి. స్టేజ్ ప్లీజ్. స్టేజ్ గలిపిలు వచ్చింది మరలా. కూర్చో సైడ్ ఇలా రండి, రండి రండి ప్లీజ్. ఓకే, వెనకాల పెట్టండి కుర్చీలో. శ్రీనివాస్ గాంధీ గారు కూర్చోండి.
త్వరగా చూడండి చూడండి గోపాలకృష్ణ చూడండి బళ్ళ వెంకటేశ్వర దా రండి పాలి ఒక సెకండ్ ఒకసారి అలా చూడండి అలా తినమ్మ పొట్టు తినమ్మంటే కొద్ది వెనక్కుండండి ప్లీజ్ ప్లీజ్ వెనక్కుండండి మహిళలు రండి అమ్మ అందరూ అటు ముగ్గురు ఇటు ముగ్గురు రండి రండి అమ్మ రండి ఇంకా మహిళలు ఎవరు ఉన్నారు అందరూ వచ్చండి మీరు సింగిల్కి వచ్చి మీరు సింగిల్కి వస్తారుగా ఓకే బాగా చూడండి ఇలా చూడండి మహిళలందరూ కూడా సరిగా ఉండండి కరెక్ట్గా చూడండి పొజిషన్ ఫైనల్గా గ్రూప్ ఫోటో అనంతరం జాబీలో అట్లా కంగారు పడకండి ఓకే అలా చూడండి చింతన ఇంకా గ్రూప్ ఫోటో ఉంది ఇంకా చాలా ఉంది ప్రోగ్రామ్ వచ్చిన వాళ్ళు రావద్దు మరలా రమ్మంటారు ఏంటమ్మా మీరు అమ్మా నా మాటిని అందరూ కూడా ఫోటోలోకి వస్తారు కావాలితే చూడండి ఇంకెనక్కండి కొద్దిగా ప్లీజ్ అమ్మ మీరు అందరు నవ్వుతూ ఉండాలి లేదు లేదు ఇలా రండి మా మిస్సెస్ గారండి విజయ్ గారు మిమ్మల్ని అందరినీ చూడడానికి వచ్చారనమాట ఓకే ఓకే ఇదిగో ఓకేనా రెడీ ఓకే అమ్మ మీరు సంతోషంగా అలా కొద్ది దూరం ఉంటే మగవాళ్ళు అందరూ వస్తారమ్మా ఓకే చాలు సరే దిగండి అలా దీపండి ఎవరు మాట్లాడతారు అందరికీ మన యోగా సభ్యులు గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాకర్స్ షటిల్స్ జిమ్ అందరికీ కూడా నా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నా జీవితంలో ఊహించని రోజుగా మీరు నిలబెట్టినందుకు నాకు మీరందరూ నాకు చేయడం కాదు అందరికీ మన యోగా సభ్యులు గాంధీనగర్ పార్క్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు వాకర్స్ షటిల్స్ జిమ్ అందరికీ కూడా నా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు నా జీవితంలో ఊహించని రోజుగా మీరు నిలబెట్టినందుకు నాకు మీరందరూ నాకు చేయడం కాదు అందరూ చూపించిన అభిమానం ఆప్యాయత మన అనుబంధం జీవితంలో మరుగులైంది. నేను జీవితంలో ఎన్నో సాధించాను, చదువులో కొన్ని సాధించాం, ఉద్యోగంలో సాధించాను, ఆల్ ఇండియాలో ఎక్కడికో వెళ్ళి ఎన్నో బాంబేకి వెళ్ళి అలాంటి చోట్ల కూడా చాలా కార్యక్రమాలు చేయడం జరిగింది. కొన్ని వేల మందికి ఉపయోగపడే కార్యక్రమాలు కూడా చేశారు. కానీ ఇప్పుడు ఈరోజు జరిగిన కార్యక్రమంలో మీరు అందరి మొహంలో చూసిన నిజమైన ఆనందం అత్యంత శుభజనం. కోట్లు సంపాదించిన రాని ఆనందం మీ ఒక్క ఆప్యాయతతో నాకు ఈరోజు మీరందరూ నా కళ్ళంగా నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఇంత మంచి వ్యక్తుల్ని నేను పొందినందుకు నేను చాలా అదృష్టవంతుడు. నేను మీకు చెప్పింది ఏముందో నాకు తెలియదు, నేను గురువుకి అర్హున్నా కూడా కాదో తెలియదు, కానీ నేను మాత్రం ఒకటే చెప్తాను. చిన్నప్పుడంతా మనం చదువుకోవడానికి కష్టపడతాం, తర్వాత పెళ్ళై పిల్లల్ని పెంచడం, వాళ్ళని బాగా బాధ్యతలు తీసుకోవడానికి కష్టపడతాం. ఆ తర్వాత మన ఆరోగ్యం గురించి మనం కష్టపడాలి. ఎందుకంటే ఈ చేసిన కార్యక్రమంలో మన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేసేస్తాం. ఒక్కోసారి రాత్రి పడుకోం. చాలామంది ఇప్పుడు 12-1 గంట దాకా కూడా కష్టపడి పనిచేస్తారు. ఇంటికి వచ్చి మళ్ళీ 5-6 వెళ్ళిపోయి పనిలో పోవాలి. ఇన్ని చేసినా కూడా మన ఆరోగ్యం రేపు పొద్దుట మనమే చూసుకోవాలి తప్ప ఎవరు నాకు ఈవేళ జ్వరం వచ్చింది నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే ఎవడైనా వేసుకుంటాడా? నా ఇంజక్షన్ నువ్వు వేసుకోరంటే వేసుకుంటాడా? మనం ఆ ఇంజక్షన్లు ఆ ట్యాబ్లెట్స్ తగ్గించుకోవడానికి మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవాలి. ఆ ఉద్దేశంతో నేను ఇక్కడ మొదలుపెట్టాను. జిమ్ దగ్గర మొదలుపెట్టినప్పుడు కొద్దిమంది వచ్చారు. ఇక్కడ ప్రతి వాళ్ళకి కూడా ఆనందంతో పాటు ఆరోగ్యం, మంచి సంతోషకరమైన వాతావరణం ఇవ్వాలి. నాకు ఇందులో కుల మత భేదాలు ఎప్పుడూ ఉండవు. నాకు అందరూ సోదరులే. మనం పుట్టడం మన చేతిలో లేదు, మనం చావడం కూడా మన చేతిలో లేదు. ఎప్పుడు పుడతామో తెలియదు, ఏ ఇంట్లో పుడతామో ఎక్కడ పుడతామో. దానికి మధ్యలో ఎందుకు ఇవన్నీ తెచ్చుకోవాలి? మనం సెక్యులర్ కంట్రీలో ఉన్నాం.
హ్యాపీగా మన అందరూ ఒక కుటుంబంలో హ్యాపీగా ఒక ఆనందంతో ఆరోగ్యం పెంచుకుంటూ ఉల్లాసంతో మనం ఉండాలని కోరుకుంటూ మీరు చూపించిన ఆదరణ ఆప్యాయత నేను మరొకసారి మీ అందరికీ కూడా నేను సార్ మీరు కొంచెం వెనకుండండి. ఈయనండి సత్య గారు, అమ్మ మహిళలు కొంచెం అనుకున్నానమ్మా, కొంచెం వెనక్కండి. మీరు పట్టుకోండి మేడం, మేడం మీరు పట్టుకోండి చప్పలు కట్టిన చప్పలు కడతాను అలా పట్టుకుంటామ్మా తల్లి, ఇలా చూసి ఇలా పట్టుకుంటా తల్లి మీరే. మా మీరు పక్క లేకపోతే ఎలా వస్తుందని వీడియో. ఇదిగో ఏసంగానే అడ్డొచ్చేస్తున్నారు అందరూ. సరే సరే ఓకే అయిపోయింది. ఒకసారి వేసినప్పుడు ఒక ఫోటోలో ఉన్నప్పుడు మిగతా వాళ్ళకి గ్యాప్ ఇవ్వాలి ప్లీజ్ ప్లీజ్. సంతోషంగా ఉండండి. ముగ్గురు ఫోటో తీయండి ప్లీజ్ ప్లీజ్. నవ్వండి అందరూ. ఓకే క్లాప్స్ క్లాప్స్. సరిపోద్దాం. ఓకే ఓకే బాబు మీరు అంటారండి బాబు సార్ ముగ్గురు కూర్చోండి. అలా కూర్చోద్దు, పక్కకి పక్కకి ఉండండి. సరే సరే క్లైమాక్స్ పండు సమర్పణ అండి. పక్కకి పక్కకి సార్ 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 పక్కకు ఉండండి సార్ కొంచెం. అండి పక్కకు ఉండండి. సరిపోద్దు. భద్రత దాన్ని చెప్పాలి వేసి ఉండాలి మీరు. ఓకేనా? మీది రాలేదు సార్. రండి అడ్డొచ్చేస్తుంది, ఎలా తీయమంటారు? ప్రసాద్ గారు దండలు మీకు మట్టికి. గురు పౌర్ణమి సందర్భంగా మన గాంధీనగర్ పార్క్ అండ్ వాకర్స్ అండ్ జిమ్ అండ్ యోగా టీము అందరూ కూడా ఇక్కడ సమావేశం. అలాగే ఎవరి కావాలి మాట్లాడితే ఏం జరుగుతుంది ఇక్కడ అందరూ ఉండాలి కదా. దీన్ని సహకరించిన చూడండి సెల్ తీసేయండి. ఓకేనా? అందరూ హ్యాపీయా? మరి అందరికీ కూడా మరొకసారి నేను అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాను. ఎందుకంటే అది నలుగురు దగ్గర ఉన్నప్పుడు ఎవరో ఒకరు మనం మామూలుగా మాట్లాడుతాం. అన్ని కామన్. ఓకేనా? ఓకే అందరికీ ఆల్ ఆఫ్ యూ థ్యాంక్ వెరీ గుడ్. థ్యాంక్ యూ వెరీ మచ్ వెరీ మచ్. మాట్లాడండి. రాము కూడా చప్పట్లు పట్టండి. ఎందుకంటే చేతురువాదులు ఉంటారు, గురుగారు చేతురువాదులు ఉన్నది రాము కాబట్టి ఒకసారి